పాలు తాగితే అర్లీ ప్యూబర్టీ వచ్చేసి హార్మోనల్ సర్జ్ వల్ల 10 ఏళ్లకి అమ్మాయిలకి ప్యూబర్టీ వచ్చేస్తుంది. ఎస్ డైట్ ప్లేస్ అ హ్యూజ్ రోల్. కొందరు బాగా యాంగ్షియస్ అయిపోతారు. ఒక్క సైకిల్ అంటే న్యాచురల్ ట్రాకింగ్ సైకిల్ నెగిటివ్ రాగానే అసలు ఏడ్చేసి ఆ మూమెంట్ అండి, ఆ 2 పింక్ లైన్లు రావడం, ఒక పింక్ లైన్ రావడం, ఇది ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ మూమెంట్. ఎస్ ఇప్పుడు ఫెలిసిటీలో మీ దగ్గరకు వచ్చుంటారు చాలా మంది. చాలా మందికి మీరు హ్యాపీ బేబీస్ ఇచ్చుంటారు, హ్యాపీ పేరెంట్స్ చూసుంటారు. అండ్ మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, వాళ్ళ బిడ్డ పుట్టిన తర్వాత మీకు కలిగిన అనుభూతి ఏంటి, వాళ్ళకి కలిగిన అనుభూతి? ఐవీఎఫ్ కి వెళ్ళారు. ఫస్ట్ సైకిల్ పికప్ చేసాం, 2 eggs వచ్చాయి. సో సెకండ్ సైకిల్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ 2 eggs వచ్చాయి, 2 embryos వచ్చాయి. మేడం నేను ఒకసారి ఊరు వెళ్ళి వస్తాను అని. ఎందుకు అంటే ఊర్లో చూపించాలి నేను దట్ ఐవ్ కన్సీవ్డ్. నన్ను అందరూ గొడ్రాలు, నన్ను అసలు పేరెంటాలు కూడా పిలవడం మానే. దట్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ఒకలా చూస్తే యువర్ వన్ ఆఫ్ ద పేరెంట్స్. ఎస్ బాడీలోకి ఆ ఎంబ్రియోని ప్రవేశపెట్టిన తర్వాత బాడీ యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? విత్ ఇన్ 10 days తెలిసిపోతుంది. మీరు ఎందుకు ఫర్టిలిటీ మెడిసిన్ లోకి వచ్చారు డాక్టర్ అఖిల? ఫర్టిలిటీ ఏదన్నా కూల్ గా ఉంటుంది అన్నట్టే వచ్చాను. పెయిన్ఫుల్ అండి ఎగ్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఫ్రీజ్ చేసే ప్రాసెస్? ఐవీఎఫ్ ప్రాసెస్ లో ఏది పెయిన్ఫుల్ కాదు. సో పేరెంట్స్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి ఫెలిసిటీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? ఫిజికల్ గా మంచి బీ ఇన్ హ్యాపీ రిలేషన్షిప్. సో డాక్టర్ అఖిల, మొత్తానికి ఎంతమంది కపుల్స్ కి మీరు కౌన్సిలింగ్ ఇచ్చుంటారు? అండ్ బహుశా చాలా మంది బేబీస్ మీ వల్ల ప్రపంచంలోకి వచ్చుంటారు. ఒక కౌంట్ మోర్ దెన్ 350 బేబీస్ అయితే ఉన్నాయి. వావ్, షీ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ చాలా మందికి పిల్లల్ని ప్రసాదించారని చెప్పాలి. అండ్ దే ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ సంబడీ లైక్ యూ ఇన్ దేర్ లైఫ్. ఫెలిసిటీ ఐవీఎఫ్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అఖిలారెడ్డి గారు. షీ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ చాలా మందికి పిల్లల్ని ప్రసాదించారని చెప్పాలి. డాక్టర్ అఖిల, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ. సో అంటే ఒక అమ్మాయి పుట్టినప్పుడు తనకి నంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ హర్ లైఫ్ స్పాన్ అది ఫిక్స్డ్ గా పుడుతుంది. సో కాలం గడుస్తున్న కొద్దీ ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి, అంతే కదండి? అండ్ రిలీజ్ అవుతున్న ఎగ్స్ సంఖ్య కూడా తగ్గుతుంది కదా యాజ్ షీ గ్రోస్ ఓల్డర్. అందుకే అర్లీగా ప్రెగ్నెన్సీ బెటర్ అని చెప్తుంటారు మీలాంటి ఎక్స్పర్ట్స్. అవును. ఈ ఎగ్ కౌంట్ అనేది బై బర్త్ ఒక 4 million ఉంటే ప్యూబర్టీకి వచ్చేపాటికే తగ్గిపోతాయి. అక్కడ నుంచి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవ్వడానికి కొన్ని 20 or 30 కొన్ని ఎగ్స్ వేస్ట్ అవుతా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఈ డిక్లైన్ అనేది చాలా అదర్ కాజెస్ ని బట్టి కూడా ఉంటుంది. ఈ డిక్లైన్ అందరికీ ఒకేలాగా అంటే 35 రాగానే డిప్ అవ్వదు. వీ కీప్ టెల్లింగ్ సర్టన్ ఏజ్ కి రాగానే అకౌంట్ డ్రాప్ అవుతుంది అని. బట్ ఆ డ్రాప్ అనేది ఇట్ నీడ్ నాట్ బి ఎట్ 35. ఇన్ వెస్టర్న్ కంట్రీస్ ఆ డ్రాప్ 40 years కి అవుతుంది. ఫర్ దెమ్ 38 is still యంగ్. మనకి 38 is a little old. అండ్ అదే విధంగా ఇప్పుడు రీసెంట్ గా ఈ డ్రాప్ అనేది 33 కూడా లేదు. మన ఇండియన్ పాపులేషన్ ఉమెన్ ని చూసుకుంటే ఇంకా ఎర్లీగానే అవుతుంది, డ్రాప్ అయిపోతుంది. దిస్ ఇస్ బికాస్ ప్యూబర్టీ నుంచి వాళ్ళు తీసుకునే డైట్ ఇస్ ఇంపాక్టింగ్ దెమ్ బిగ్ టైం. సో పాలు తాగితే అర్లీ ప్యూబర్టీ వచ్చేసి హార్మోనల్ సర్జ్ వల్ల 10 ఏళ్లకి అమ్మాయిలకి ప్యూబర్టీ వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఎగ్స్ రిలీజింగ్ తొందరగా మొదలైపోయి తొందరగా ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇది చాలా పెద్ద అదొకటి. అండ్ పువర్ డైటరీ కండిషన్స్ చిన్న అంటే ఆ 15 years నుంచి ఏమీ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయకుండా డైట్ ప్లేస్ అ హ్యూజ్ రోల్. ఇంప్రాపర్ డైట్ తీసుకున్న వాళ్ళకి డెఫినెట్లీ డ్రాప్ అనేది 26 years నుంచే అయిపోతుంది. అండ్ థర్డ్ థింగ్ జెనెటిక్. ఇప్పుడు వాళ్ళ మదర్కి ఎర్లీ మెనోపాజ్ వచ్చింది అనుకోండి 40కి 35కి, ఆబ్వియస్లీ ఆ అమ్మాయికి కూడా ఎర్లీ మెనోపాజ్ రిస్కే ఉంటుంది. అది సో అది వన్ ఆఫ్ అందుకే ఉంటుంది. అమ్మో బాబోయ్, మీరు అసలు ఎంత పెద్ద పని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అసెస్ చేసి జెనెటిక్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ కండిషన్స్, ఇంకా ఏమన్నా కోమార్బిడిటీస్, ఇంకా హ్యాబిట్స్, వాళ్ళ అన్ని అసెస్ చేసిన తర్వాతే మీరు సజెస్ట్ చేయగలుగుతారు నెక్స్ట్ ఏం చేయాలి. అండ్ సమ్ టైమ్స్ ట్రీట్మెంట్ వాళ్ళ ఉన్న సైకలాజికల్ కండిషన్ ని బట్టి కూడా వేరీ అవుతుంది. కొందరు బాగా యాంగ్షియస్ అయిపోతారు. ఒక్క సైకిల్ అంటే న్యాచురల్ ట్రాకింగ్ సైకిల్ నెగిటివ్ రాగానే అసలు ఏడ్చేసి అంటే దే గో టు ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంటుందంటే ఆ యాంగ్షియస్నెస్ కొన్నిసార్లు దాన్ని బట్టి కూడా డాక్టర్ డెసిషన్ మారిపోయిద్ది. అంటే ఇప్పుడు నేచర్ కి టైం ఇవ్వాలి. కన్సెప్షన్ ఇస్ నాట్, అందరు ఏమనుకుంటారంటే ఓ ఈ మంత్ ట్రై చేసాం అవ్వలేదే అంటే ఇంకేదైనా అబ్నార్మాలిటీ ఉందా మాకు అనుకుంటారు. అది ఆ మూమెంట్ అండి, ఆ 2 పింక్ లైన్లు రావడం, ఒక పింక్ లైన్ రావడం, ఇది ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ మూమెంట్. మనం క్యాజువల్ గా అంటే స్టాటిస్టికలీ మాట్లాడుకోవచ్చు కానీ ప్రతి వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి
ఎంత డిసప్పాయింట్మెంట్ వస్తుంది కదా ఒక్క క్షణం. ఎస్, అదే ఇది చాలా అంటే ఇండివిజువలైజ్డ్ గా చెప్తేనే అర్థమవుతుంది. మామూలుగా త్రూ దిస్ మీడియా వి టాక్ ఇన్ జనరలైజ్డ్ గా చెప్తాం మేము ఏది చెప్పినా కూడా. అదే ఇప్పుడు ఒక కపుల్ ఉంటారు, 2 months న్యాచురల్ గా ట్రై చేస్తారు, అవ్వట్లేదు, మాకు అన్ని బాగున్నాయి మేము బాగుంటాం, అవ్వట్లేదు అని కంగారు పడతారు. నేచర్ కి కొంచెం టైం ఇవ్వాలి. అంటే ఎవ్రీ మంత్ అదే ఎగ్ వచ్చి అన్ని అట్లా జరిగిపోవు కదా బాడీలో. అవును. అండ్ కన్సెప్షన్ ఇస్ లైక్ ఇట్స్ అ వెరీ, అంటే నేచర్ బ్యూటీ ఎంత ఉంటుందంటే ఇఫ్ వి సీ ద రోల్ ఆఫ్ ఆ ఎగ్ ట్రావెల్ అయ్యి ఆ ట్యూబ్ ఆ ఎగ్ని తీసుకొని ఆ స్పర్మ్ ఆ ట్యూబ్ లోకి వెళ్ళి అవి రెండు కలిసి మనీ అన్ని స్పర్మ్స్ లో ఒక స్పర్మ్ వెళ్ళి ఓ లక్షల్లో ఒకటే వెళ్ళిద్ది. కదా. అండ్ దెన్ అక్కడ ఎంబ్రియోకి ఆ ట్యూబ్ న్యూట్రిషన్ అందించాలి, మళ్ళీ ఆ ఎంబ్రియో కదిలి యుట్రస్ కి అలా వస్తుంటే ఆ యుట్రస్ పట్టేసుకోవాలి ఆ ఎంబ్రియోని. అక్కడ సమ్ 496 జీన్స్ యాక్ట్ అవుతాయి ఫర్ దట్ ఎంబ్రియో. యుట్రస్ ఎంబ్రియోని యాక్సెప్ట్ చేసే దగ్గర ఇన్ని జీన్స్ ఇంటర్ప్లే ఉంటుంది, అండ్ హార్మోన్స్ ఇంటర్ప్లే ఉంటుంది, ఇమ్యూన్ రెస్పాన్స్ ఇంటర్ప్లే ఉంటుంది, స్పర్మ్ బాడీకి యాంటీబాడీ దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మళ్ళీ ఎంబ్రియో ఇస్ అన్ యాంటీబాడీ. దిస్ సో వాస్ట్ సబ్జెక్ట్ అది. మనం గ్రాంటెడ్ గా తీసేసుకుని అలా అయిపోయింది. అంటే ఇదివరకు గంపడి పిల్లల్ని కనేసేవారు, ఇప్పుడు మనం విడమర్చి చూస్తున్నాం కాబట్టి ఇంత ప్రాసెస్ అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది సృష్టికర్త అద్భుతం ఇది అని యాక్చువల్లీ చూస్తే. ఇంకా కూడా టెక్నాలజీ హ్యాస్ నాట్ రీచ్ టు అ స్టేజ్ వేర్ ఇన్ వీ కెన్ అసెస్ 100%. అందుకే మేము ఐవీఎఫ్ కి సక్సెస్ రేట్ ఎప్పుడు చెప్పినా కూడా 75% దగ్గరే ఆగిపోతాం. బికాస్ 25% మాకు తెలియదు. కానీ 75% అంటే ఇప్పుడు ఫెలిసిటీలో మీ దగ్గరకు వచ్చుంటారు చాలా మందికి మీరు హ్యాపీ బేబీస్ ఇచ్చుంటారు, హ్యాపీ పేరెంట్స్ చూసుంటారు. ఒక కేసు అసలు ఫస్ట్ చెప్పండి, హౌ కపుల్ కేమ్ టు యూ అండ్ మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, వాళ్ళ బిడ్డ పుట్టిన తర్వాత మీకు కలిగిన అనుభూతి ఏంటి, వాళ్ళకి కలిగిన అనుభూతి ఏంటి? సో ఐ విల్ టెల్ యూ. ఒకళ్ళు లైక్ షీ వాజ్ లిటిల్ ఏజ్డ్ ఓన్లీ. పాపం వాళ్ళకి పెళ్ళై ఆల్మోస్ట్ 15 years అయ్యింది. వచ్చారు, ఆవిడకి ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, షీఈ్ 40 years, హస్బెండ్ 44 years. ఇది వరకు చిన్న చిన్న క్లినిక్స్లో చూపించుకున్నారు, అవ్వలేదు, తర్వాత ఇంక వదిలేశారు. డబ్బులు ఎక్కువ, ఫర్టిలిటీ అంటే డబ్బులు ఎక్కువ అవుతాయి, ఇప్పుడు ఐవీఎఫ్కి డబ్బులు ఎక్కువ అవుతాయి అన్నట్టు వదిలేశారు. బట్ సమ్హౌ త్రూ దే రీచ్డ్ అస్, దే అప్రోచ్డ్ మీ. స్కాన్లో అకౌంట్ అంతంతగానే ఉండింది, బట్ నా తరపు నుంచి నేను రీఅష్యూరెన్స్ అయితే ఇవ్వాలి కాబట్టి వాట్ ఎవర్ వీ అడ్వైస్ దెమ్ టు గో ఫర్ ఐవీఎఫ్. ఏజ్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళారు. ఫస్ట్ సైకిల్ పికప్ చేసాం, 2 eggs వచ్చాయి, ట్రాన్స్ఫర్ చేశాను, అది బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైమ్ కౌన్సిలింగ్ చేసి, అంటే దే వర్ ఓకే టు గో ఫర్ సెకండ్ సైకిల్ ఆల్సో. సో సెకండ్ సైకిల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ 2 eggs వచ్చాయి, 2 embryos వచ్చాయి. వీ ట్రాన్స్ఫర్డ్. నౌ షీల్ అబౌట్ టు డెలివర్ నౌ. ఇప్పుడు ఆల్మోస్ట్ 38 weeks. అయితే అంటే నేను ఎందుకు ఈ కేసు గురించి చెప్తున్నానంటే, వీళ్ళకి ఐసోలేట్ అయిపోయారు వీళ్ళు. అంటే ఈవెంట్స్కి పిలిస్తే వెళ్ళకుండా, ఊరికే వెళ్ళకుండా, వాళ్ళు అందరూ ఎక్కడికన్నా వెళ్తే ఎంతమంది పిల్లలు ఇంకా కనట్లేదేంటి, చూపించుకోవట్లేదేంటి అంటే దే నో ద స్ట్రగుల్. వాళ్ళు చూపించుకుంటున్నారు, అది అవ్వట్లేదు, వాళ్ళు తిరుగుతున్నారు, తనకి వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఇంత అంటే ఇన్ని దే బికమ్ వెరీ ఐసోలేటెడ్, మానేశారు, అంటే ఏ ఈవెంట్స్కి వెళ్ళకుండా ఏం వెళ్ళకుండా. సో ఆ అమ్మాయి 28 weeks అప్పుడు వచ్చి, మేడం నేను ఒకసారి ఊరు వెళ్ళొస్తాను అని. ఎందుకు అంటే ఊర్లో చూపించాలి నేను దట్ హ్యావ్ కన్సీవ్డ్, నన్ను అందరూ గొడ్రాలు, నన్ను అసలు పేరెంటాలు కూడా పిలవడం మానేశారు, ఐ హ్యావ్ టు గో షో దట్ నేను కన్సీవ్ అయ్యాను అనేది నేను చూపించాలి, మీరు మా జీవితానికి అర్థం చెప్పారు. బికాస్ ఎట్ అ సర్టన్ పాయింట్ వితౌట్ కిడ్స్ ఇద్దరే ఉండి దర్ ఇస్ నథింగ్, అంటే ఏమి ఉండదు మాకు, మా జీవితానికి అర్థం చెప్పారు మీరు అంటే అనిపించింది ఓకే దే క్యారీ సో మచ్ ఆఫ్ బ్యాగేజ్ బిహైండ్. అవన్నీ ఒక పాయింట్లో బయటపడతాయి అని. దట్ ఐ ఫెల్ట్ హ్యాపీ. వాట్ వాస్ ద మెయిన్ థింగ్ రాంగ్ వాళ్ళలో? ఏజ్ ఫ్యాక్టర్. ఇట్ ఇస్ వెరీ ఫ్యాసినేటింగ్. అంటే 40 ఏళ్ళు 44 ఏళ్ళు అంటే అఫ్ కోర్స్ చాలా కొంచెం రిస్క్తో కూడిన ప్రెగ్నెన్సీ అయినా గాజు పొద్దునగా 38 వారాలు గడిచిపోయాయి అంటే చాలా సంతోషం. 35 తర్వాత డౌన్ సిండ్రోమ్లు, ఆ 7th month టెస్ట్లు, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అవన్నీ తీసి అమ్నియోసెంటిసిస్ అని చేస్తారు కదా, ఇవన్నీ దాటుకుంటూ వాళ్ళు వచ్చారంటే దే ఆర్ బ్లెస్డ్ రియలీ, అండ్ దే ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ సంబడీ లైక్ యూ ఇన్ దేర్ లైఫ్. బికాజ్ ఏ ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏది పని చేస్తుందో చెప్పమండి, ఫస్ట్ వాళ్ళకి నమ్మకం కలగాలి. ఇప్పుడు మీ దగ్గరికి ఫెలిసిటీకి వచ్చారంటే ఆబ్వియస్లీ దే
కనెక్టెడ్ అండ్ దే స్టేడ్ విత్ యూ కదా. అండ్ వన్ మోర్ థింగ్, డౌట్ గా వస్తే అసలు అవ్వదు అది. అంటే వెన్ దే ట్రస్ట్ ద డాక్టర్, వెన్ దే ట్రస్ట్ ద ప్రాసెస్ ఓన్లీ అది అవుతుంది. నేను అదే చెప్తా అందరు పేషెంట్స్ కి, ఫస్ట్ దే హ్యావ్ టు, అంటే వాళ్ళకి ఆ కనెక్ట్ వచ్చేస్తుంది. అంటే బికాస్ ఫర్టిలిటీ ఈజ్ నాట్ సంథింగ్ వచ్చి మందులు తీసుకుని వెళ్ళిపోయి అలా కాదు, వాళ్ళు రిపీటెడ్ గా రావాల్సి ఉంటుంది, రిపీటెడ్ గా విజిట్స్ ఉంటాయి. ఒకలా చూస్తే యువర్ వన్ ఆఫ్ ద పేరెంట్స్. ఎస్, అంటే బిడ్డ పుట్టేది వాళ్ళకే కానీ అసలు గాడ్ మదర్ మీరే కదా. ఒక రకంగా అంటే సీరియస్ గా చూస్తే ఇప్పుడు వాళ్ళ ఎగ్ వీళ్ళ స్పర్మ్ తీసి దాన్ని ఫ్యూజ్ చేయడం ఏంటి, ఎంబ్రియో చేయడం ఏంటి, ఎంబ్రియోని ఇంజెక్ట్ చేయడం ఒక పద్ధతి, ఆర్టిఫిషియల్ గా ఇన్సెమినేట్ చేయడం ఇంకో పద్ధతి, ఏమేమి ఉంటాయి చెప్పండి అసలు. ఈ ఫ్యాసినేటింగ్ ఆప్షన్, దేవుడు మనుషుల్ని చేశాడు అనుకుంటాం, ఇక్కడ ఫర్టిలిటీ ఫెలిసిటీలో మీరు మనుషుల్ని బేబీస్ తయారు చేస్తారు ఆల్మోస్ట్. ఫస్ట్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టు 45 days కో ఎప్పుడో సైకిల్ వస్తే దే డోంట్ నో వెన్ టు ట్రై న్యాచురల్లీ. సో వాళ్ళకి ఇనీషియల్ గా అన్ని పారామీటర్స్ చూసుకొని టైమ్డ్ ఇంటర్ కోర్స్ చెప్తాం, వేరెన్ వీ ట్రాక్ ద ఫాలికల్, ఈ ట్రేట్స్ లో మీరు ట్రై చేయాలి అని. దట్ ఈస్ వన్ ట్రీట్మెంట్. సెకండ్ ఈజ్ ఓవ్యులేషన్ ఇండక్షన్. ఇప్పుడు ఎగ్గే పెరగట్లేదు, పీసీఓ అసలు పీరియడే రావట్లేదు, వాళ్ళకి వీ గివ్ మెడికేషన్స్, ఎగ్ పెరగడానికి మెడికేషన్స్ ఇచ్చి దాన్ని ట్రాక్ చేసి వీ గివ్ దెమ్ డేట్స్. దట్ ఈస్ సెకండ్. థర్డ్ ట్రీట్మెంట్ ఇస్ వెరిన్ ఐయుఐ అంటాం, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇప్పుడు న్యాచురల్ గా ట్రై చేయడానికి ఇబ్బంది ఉండో, లేకపోతే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండి, మొటిలిటీ తక్కువ ఉండి, ఇలాంటి ఇష్యూస్ కి ఐయుఐ చెప్తాం. మేల్ ఫ్యాక్టర్ కి ఐయుఐ చాలా బాగా పనిచేస్తుంది. సో ఐయుఐ లో బేసిక్ న్యాచురల్ సైకిల్ ఐయుఐ చేస్తాం, లేదు ఓవ్యులేషన్ ఇండక్షన్ ఇచ్చి ఐయుఐ చేసుకుంటాం. న్యాచురల్ సైకిల్ అంటే ఏం మెడిసిన్స్ పెట్టము, జస్ట్ డైరెక్ట్ ఓవ్యులేషన్ టైంలో పిలుస్తాం, ట్రాక్ చేసుకుంటే ఎగ్, ఆ టైంలో వీ టేక్ ద హస్బెండ్ స్పర్మ్ శాంపిల్, ప్రిపేర్ ఇట్, ఇంజెక్టెడ్. ఇట్స్ 15-minute ప్రొసీజర్. దీని తర్వాత బెడ్ రెస్ట్ ఏమీ ఉండదు. దే కెన్ లీడ్ అ నార్మల్ రొటీన్ లైఫ్ ప్రీ అండ్ పోస్ట్ ఐయుఐ. ద నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ డోనర్ అంటాం. అంటే ఇప్పుడు మేల్ కి కౌంట్ లేదు, ఎజోస్పర్మి అంటాం, అలాంటప్పుడు డోనర్ స్పర్మ్ తీసుకొని ఐయుఐ ఓపెన్ గా ఉంటారా? ఎస్ ఎస్, ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఓపెన్ గా. అదే అంటే కపుల్ మూడో వ్యక్తికి చెప్తే తప్పించి తెలీదు, అండ్ పాపం వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేనప్పుడు ఇట్స్ నాట్ బ్యాడ్ టు గో ఫర్ దిస్. పాపం ఆవిడ ఏజ్ అయిపోయి ఇండైరెక్ట్ గా తనని టార్చర్ పెట్టేదాన్ని. అంటే ఇది ఒక పెద్ద సోషల్ అండ్ మోరలిస్టిక్ ఫ్యాక్టర్ మన దేశంలో అని అడిగాను. అంటే ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. నో, బికాజ్ చాలా మంది ఓపెన్ గా ఉంటారు కదా. అవును, కరెక్టే, చాలా మంది ఓపెన్ గా ఉండరు. ఫస్ట్ మేల్సే ఒప్పుకోరు డోనర్ స్పర్మ్ ఏంటి. చెప్పాను కదా, మేల్ ఫ్యాక్టర్ ఉంటే టు కన్విన్స్ దెమ్ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. అంటే అందరూ అంత ప్రోయాక్టివ్ గా ఓకే నాకు లేదు కదా. దానిలో జెనెటిక్స్ ఏమైనా చూస్తారండి? జెనెటిక్స్ మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తారా వెన్ యు టేక్ ఎ డోనర్ స్పర్మ్? చాలా రాండమ్ గా ఏంటంటే బ్యాంక్ నుంచి వస్తాయి మనకి, రాండమ్ అంటే వి విల్ నో దేర్ హైట్, కలర్, ఐ కలర్. బికాజ్ అంటే ఇప్పుడు డ్రాస్టికలీ డిఫరెంట్ జెనెటిక్స్ ఉన్నాయి అనుకోండి, ఇట్స్ ఆల్మోస్ట్ సోషల్ ఆక్వర్డ్నెస్ కదా ఓపెన్ గా మాట్లాడుకుంటే. జెనెటిక్స్ తెలుసుకోవడం కష్టం. ఇప్పుడు నేను హౌ ఐ పుట్ దిస్ ఇస్ మెనీ అడుగుతారు, మరి వాళ్ళకి ఏమన్నా ఉంటే మాకు వస్తే ఏంటి అని. ఇప్పుడు జెనెటిక్స్ ఇస్ సంథింగ్, ఇప్పుడు మనమే ఉన్నాం, వీ డోంట్ క్యారీ జెనెటిక్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్, వీ క్యారీ జెనెటిక్స్ ఆఫ్ ప్రీవియస్ జనరేషన్స్ ఆల్సో విచ్ వీ డోంట్ నో. కరెక్ట్. ఆ రిస్క్ అనేది ఎనీ ప్రెగ్నెన్సీకి ఉంటది కదా. ఇప్పుడు మీరు మీ సర్కిల్లో వినే ఉంటారు, ఎక్కడో జెనెటిక్ ఇష్యూ వల్ల అబార్ట్ చేయించుకోవాల్సి వచ్చింది, అసలు ఎవరికి లేదు, వీళ్ళకి ఎలా వచ్చిందో అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. సో జెనెటిక్స్ ఇస్ సంథింగ్ విచ్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్. సో యు డోంట్ నీడ్ టు డు దట్ స్క్రీనింగ్ బేసికల్లీ. అసలు చేయరు. డోనర్ స్పర్మ్ శాంపిల్స్ కి వి డోంట్ డు జెనెటిక్ టెస్టింగ్. బేసిక్ వైరల్ స్క్రీనింగ్స్, వాళ్ళ బ్లడ్ టెస్ట్లు ఈ చేసుకుంటాం, బికాజ్ వి షుడెంట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి అలాంటి అన్ని చేసి స్క్రీన్ అయ్యే వస్తాయి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ఇది మీరు ఆర్టిఫిషియల్. యా, అండ్ ద నెక్స్ట్ ఇస్ ఇవేమీ అవ్వట్లేదు ఆర్ దే హ్యావ్ అ డైరెక్ట్ ఇండికేషన్ టు గో ఫర్ ఐవీఎఫ్, అంటే దట్ ఈస్ వేర్ ద ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇది మ్యాజికల్ థింగ్. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీని ఇదివరకు సైంటిస్టులు కోట్లు వేసుకుని చూపించేవారు, ఇప్పుడు చాలా మామూలు అయిపోయింది. మీకైతే నార్మల్ థింగ్ కదా ఇది. yes. So how does it feel, and when you see an embryo that is fused? And I respect, నాకు ఎట్లా అంటే ఎగ్ కానీ స్పర్మ్, ఎంబ్రియో ఇస్ సంథింగ్ లైవ్, ఇట్స్ లైక్ సంథింగ్ లైవ్.
ఐ హోల్డ్ అ హ్యూజ్ రెస్పెక్ట్. కొందరు క్యాజువల్గా డిస్కార్డ్ చేసేసేయండి, పడేసేయండి, మాకు వద్దు అన్నప్పుడు బాధ వేస్తుంది పాపం. అవును కదా, అవి కూడా ఒక జీవరాశి కదండి. బుజ్జి బుజ్జి. సో Yeah, I know. ఐ హోల్డ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దోస్ ఎంబ్రియోస్. అంటే నేను అలా చూస్తాను వాటిని. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఏంటి, చాలా మందికి ఇంత అవేర్నెస్ వచ్చి త్రూ మీడియా, త్రూ న్యూస్ పేపర్స్, త్రూ ఎవ్రీవే ఇన్ని వచ్చినా కూడా వాళ్ళకు ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి ఐవీఎఫ్ అనగానే. ఫస్ట్ థింగ్, నాకు రిస్క్ ఉంటుందా, అన్ని హార్మోన్స్ తీసుకుంటే బాడీలో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, తర్వాత నాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుందా ఒక ఐవీఎఫ్ కన్సెప్షన్ తర్వాత, అసలు ఐవీఎఫ్ సక్సెస్ అవుతుందా, ఫస్ట్ టైమే అవ్వాలి కదా, ఫస్ట్ టైం అవ్వకపోతే తర్వాత అసలు అవుతుందా, ఫస్ట్ టైం ఎందుకు అవ్వదు, ఈ టూ మెనీ క్వశ్చన్స్. అండ్ ఫైనాన్షియల్గా అంత ఎందుకు అవుతుంది, అండ్ ఒకవేళ ఐవీఎఫ్ ఫెయిల్ అవుతే ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. టూ మెనీ క్వశ్చన్స్. ఎంత తెలిసినప్పటికీ దే వాంట్ టు అగైన్ వాళ్ళ కేస్కి మళ్ళీ వేరే సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు నేను జనరలైజ్డ్గా 75% అని చెప్పాను, కానీ పర్ సైకిల్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఈస్ ఓన్లీ 35 to 40%. క్యూములేటివ్ 75%. అదే. సో దట్ వీ టెల్. ఇప్పుడు సక్సెస్ రేట్ అనేది ఇండివిజువలైజ్డ్ ఉంటుంది, ఏజ్ని బట్టి, వాళ్ళకున్న అదర్ పారామీటర్స్ని బట్టి వీ అగైన్ ఇండివిజువలైజ్. ఇదిగో నీకు ఇంత సక్సెస్ రేట్ వస్తుంది చేసుకుంటే, వీ టెల్ దెమ్, బికాస్ దే హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ కదా. నేను వాళ్ళకి ఓవర్ బూస్ట్ కూడా చేయలేను, నీకు 75 అయిపోతుంది అని. అది అవ్వకపోతే చాలా దే అగైన్ వెళ్ళిపోతారు. అంటే మళ్ళీ వాళ్ళని మోటివేట్ చేసి రప్పించడానికి ఇట్లా రారు కూడా కొన్నిసార్లు. అవును, అంటే న్యాచురలీ మనం మాట్లాడడం ఈజీ కానీ వాళ్ళకి వాట్ దే అండర్గో. బట్ మీరు అష్యూరెన్స్ ఇస్తే ఆబ్వియస్లీ వాళ్ళు అక్కడ కనెక్ట్ అయిపోతారు. కానీ ఫస్ట్ టైమే ఐవీఎఫ్ బాడీలోకి ఆ ఎంబ్రియోని ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని ఏమంటారు, దాని మెడికల్ టర్మినాలజీ ఒకటి ఉంది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఇన్ ఆల్ కేసెస్ ఇట్ స్టేస్, లేదు కొన్నికి మీరు అంటే 35-40% అన్నారు కాబట్టి మిగతా టైమ్స్లో అది ఇవ్వడలేక బయటకు వచ్చేస్తుంటారా? ఓకే, సో ఇక్కడ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏంటంటే ఆల్రెడీ ఒక కన్సెప్షన్ అయింది, మిస్క్యారేజే అవ్వనివ్వండి, అక్కడ నా యుట్రైన్ ఇవాల్యుయేషన్ అయిపోయింది. అంటే యుట్రస్ హెస్ యాక్సెప్టెడ్ వన్ ఎంబ్రియో, దట్ మీన్స్ తర్వాత నేను ఐవీఎఫ్ చేసి ఒక మంచి ఎంబ్రియో పెడితే తీసేసుకుంటుంది. నాకు ఇంప్లాంటేషన్ ఇస్ రూల్డ్ అవుట్ దేర్. ఓకే, బట్ అస్సలు కన్సీవ్ అవ్వని వాళ్ళకి దట్ ఈస్ వేర్ ద ఛాలెంజ్ కమ్స్. సో వాళ్ళకి ఏంటి, వీసీ ఈ యుట్రస్ లైనింగ్ మంచిగా ఉందా లేదా, బ్లడ్ ఫ్లో వెళ్తుందా లేదా. అండ్ ఇక్కడ కూడా చాలా మంది అంటే త్రూ దిస్ ఓన్లీ 9 mm ఉండాలి లైనింగ్, 7 అంటే 10 mm ఉండాలని ఫిక్స్ అయిపోతారు. అందరికీ 9-10 ఉండదు లైనింగ్. కొన్నిసార్లు ఐ హ్యావ్ హ్యాడ్ సో మెనీ కేసెస్ వేర్ 6.87 mm కూడా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, లైవ్ బర్త్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ బ్లడ్ ఫ్లో. ఇప్పుడు నేను ఏదో ఒక జీవం పెడుతున్నాను, దానికి ఆక్సిజన్ కావాలి, బ్లడ్ ఫ్లో కావాలి, అది అందితే చాలు, థిక్నెస్తో సంబంధం లేదు. సో ఫస్ట్ సక్సెస్ రేట్ అనేది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇట్ విల్ డిపెండ్ ఆన్ మెనీ అదర్ థింగ్స్ ఆల్సో. ఏజ్ ఆఫ్ ద ఉమెన్, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ ఎట్లా ఉండింది, ఎంబ్రియో ఏ గ్రేడ్లో ఉంది, ఏ డే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, లైనింగ్ ఎంత ఉంది, అంటే బ్లడ్ ఫ్లో, ఇవన్నీ ఎలా ఉన్నాయి, అండ్ చేసే టెక్నిక్, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది సక్సెస్ రేట్ అనేది. సో ఎంబ్రియో మీరు ప్రవేశపెట్టిన తర్వాత బాడీ యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2 weeks? విత్ ఇన్ 10 days తెలిసిపోతుంది ఇట్ హాస్ ఇంప్లాంటెడ్ ఆర్ నాట్ అని చెప్పి. అది ఆఫ్ కోర్స్ చాలా పరిస్థితుల్లో 7 days లో ఇంప్లాంట్ అవుతుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అవుతాయి చాలా మందికి. అప్పుడు ఏం చేస్తారు, ఎలా, హౌ డు, అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ కదా, మీరు కష్టపడి ఇక్కడ ఫ్యూజ్ చేసి బాడీలో పెడతాము. దో సి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తుందంటే యుట్రస్ ఇస్ అ మజిల్, అది కదులుతుంది. నేను ఎంబ్రియో పెట్టే దగ్గరే పెట్టినప్పటికీ కదిలి అది ట్యూబ్ లోకి వెళ్ళి కూర్చుంటది కూడా. సో ఎక్టోపిక్స్ వచ్చినప్పుడు మెడికలీ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే త్రూ మెడికల్ ఇంటర్వెన్షన్ ఓన్లీ వి ట్రీట్ ఇట్. లేదు కొంచెం డిలేడ్గా అంటే లేట్గా తెలిస్తే దేర్స్ నో అదర్ గో, లాప్రోస్కోపీ చేసుకుని తప్పదు. బట్ అలా జరగకుండా ఆఫ్ కోర్స్ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, బికాజ్ ఇది కంప్లీట్లీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ తో జరుగుతుంది. అసలు మనం చేయలేము, దట్ ఈస్ బియాండ్ అవర్ కంట్రోల్ టు ప్రివెంట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఇన్ ఐవీఎఫ్. ఎందుకంటే మజిల్, యుట్రస్ ఇస్ నథింగ్ బట్ అ మజిల్. నేను పెడతాను, మజిల్ ఇట్ మూవ్ అవుతూ అక్కడ వెళ్ళి ఫెలోపియన్ ట్యూబ్స్ లో వెళ్ళి ప్లాంట్ అయిపోతే ఏం చేస్తాం, ఏం చేయలేం. బట్ ఇట్ ఇస్ సో ఫ్యాసినేటింగ్, గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు మీరు చెప్తుంటే. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ ఓన్లీ ద ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ హూ ఆర్ సీన్, బట్
ద హీరోస్ ఆర్ ఎంబ్రియాలజిస్ట్ ఆల్సో. అది. వాళ్ళు అసలు క్రీమ్ అన్నమాట. ఎంబ్రియాలజిస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఐవీఎఫ్ క్లినిక్. దే డూ ద వండర్స్ దేర్. ల్యాబ్లో కూర్చొని ఒక్కొక్క స్పర్మ్ వెతికి 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 అది అంటే మంచి స్పర్మ్ వెతకపోతే నాకు మంచి ఎంబ్రియో రాదు. అసలు వాళ్ళు ఎలా అంటే మైక్రోస్కోప్ లో చూసి దే సెపరేట్ అవుట్ అండి. యా, మైక్రోస్కోప్ లో దే స్క్రీన్ అన్నమాట. హెడ్ టెయిల్ ఏది బాగా కదులుతుంది దాన్ని పిక్ చేసుకుని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. అంతే. సో ఎంబ్రియాలజిస్ట్ ప్లేస్ అ హ్యూజ్ రోల్. చాలా తక్కువ ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది వాళ్ళకి. బట్ నేనైతే నా ఎంబ్రియాలజిస్ట్ ఇట్స్ అ టీమ్ వర్క్. ఫర్టిలిటీ ఒక మహిళ కన్సీవ్ అవ్వాలంటే రైట్ ఫ్రమ్ రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి అందరూ ప్రాపర్గా ఉండాలి. అంటే వాళ్ళకి ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చెయ్యాలి. అవును. అప్పుడే దే ఫీల్ హోమ్లీ. వాళ్ళ కన్సర్న్స్ ఇంకేమన్నా ఉన్నా చెప్తారు. ఇట్స్ రైట్ ఫ్రమ్ దే స్టెప్ ఇన్. అక్కడి నుంచే వాళ్ళకి ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఎవ్రీ వన్ ప్లేస్ అ హ్యూజ్ రోల్ ఇన్ దిస్. సిస్టర్ ఇంజెక్షన్ సరిగ్గా ఇవ్వకపోయినా నాకు సరిగ్గా ఈక్వాలిటీ రాదు. ఫార్మసిస్ట్ ఇంజెక్షన్ సరిగ్గా స్టోర్ చేయకపోయినా నాకు రాదు. అంటే దర్ టూ మెనీ థింగ్స్ టు లుక్ ఎట్ ఇన్ దిస్ ఐవీఎఫ్. ఇట్స్ నాట్ ఓన్లీ ద డాక్టర్ హూ టేక్స్ కేర్. అందరూ అంతే ఈక్వల్గా పనిచేయాలి. మీరు ఎందుకు ఫర్టిలిటీ మెడిసిన్ లోకి వచ్చారు డాక్టర్ అఖిల? సో బేసిక్లీ ఆఫ్టర్ ఆబ్స్ అయిన తర్వాత అదే ఆబ్స్టిట్రిషన్ ఐ వర్క్డ్ ఇన్ ఉస్మానియా ఫర్ 1 year. ఆ తర్వాత సమ్హౌ ఐ వాంటెడ్ టు యునో ఫర్టిలిటీ ఏదన్నా కూల్గా ఉంటుంది అన్నట్టే వచ్చాను. బట్ నేను ట్రైన్ అయిన సెంటర్ ఇస్ ఇన్ కేరళ. అక్కడ ఏంటంటే డోనర్ అనేది ఆప్షనే లేదు. దే డూ ఇన్ అ మంత్ 200 సైకిల్స్ చేస్తారు, ఐవీఎఫ్ సైకిల్స్. ఇట్స్ అ హ్యూజ్ సెటప్. అక్కడ డోనర్ మాటే ఉండదు. అంటే థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అనేది లేదు. ఆవిడకి ఒక ఎగ్ ఉంటే ఆ ఒక ఎగ్తోనే ఆవిడ్ని ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చెయ్యాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది ఈ ఫీల్డ్లో చెప్పాలంటే. అంతకుముందు ఇట్ వాజ్ లైక్ ఓకే ఫర్టిలిటీ చేద్దాం, ఇన్ఫర్టిలిటీ చేద్దాం అన్నట్టే ఉండే. బట్ ఆఫ్టర్ ఐ వెంట్ దేర్ ఐ గ్రోన్ రెస్పెక్ట్ టు దిస్ సబ్జెక్ట్. ఇప్పుడు నాకు పేషెంట్కి నెగిటివ్ వస్తే ఎంత బాధ వేస్తుందో యాజ్ అ డాక్టర్ ఈవెన్ ఐ ఫీల్ బ్యాడ్. కరెక్ట్. సో అంత ఎమోషనల్గా కూడా అటాచ్ అవుతాను కొన్నిసార్లు. సో ఇట్స్ అక్కడ ట్రైన్ అయ్యి వచ్చిన తర్వాత దట్ మేడ్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద వే ఐ లుక్ ఎట్ పేషెంట్స్, ద వే ఐ ట్రీట్ దెమ్. సో ఇంకొక చాలా ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్ ఇక్కడ. ఎలా అయితే స్పర్మ్ డోనర్స్ దే కెన్ ఫ్రీజ్ దేర్ స్పర్మ్, ఎగ్స్ని కూడా తీసి ఫ్రీజ్ చేసుకోవచ్చు. అది ఎవరైనా స్వచ్ఛందంగా దే కెన్ మీ దగ్గర ఫెలిసిటీ దగ్గరకు వచ్చి చేయొచ్చా? నేను తర్వాత ప్లాన్ చేసుకుంటున్నాను ప్రెగ్నెన్సీ కానీ నా ఎగ్స్ అయిపోతాయి కాబట్టి అని. అంటే కొంచెం వినడానికి కొంచెం రెవల్యూషనరీగానే ఉంది. బట్ ఇట్స్ హ్యాపెనింగ్ కదా. ఎస్. ఏంటంటే 2012లో ఎగ్ ఫ్రీజింగ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అనమాట. ఈ ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అంటాం ఎగ్ ఫ్రీజింగ్ని. ఇది ఎక్స్పెరిమెంటల్గా రీసెర్చ్లో వాళ్ళు దే టర్మ్డ్ ఇట్ యాజ్ ఎక్స్పెరిమెంటల్ బికాస్ ఇట్స్ నాట్ ప్రూవెన్. ఇప్పుడు సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటున్నాం. నౌ దేవ్ రిమూవ్డ్ ఎక్స్పెరిమెంటల్, దేవ్ లైక్ ఇట్స్ ప్రూవెన్ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఇది వరకు ఎగ్ ఫ్రీజింగ్ వాజ్ అన్ ఆప్షన్ టు ఉమెన్ ఓన్లీ హూ హ్యాడ్ క్యాన్సర్ ఉండో, లేకపోతే వాళ్ళకి సర్జరీ అబ్డామినల్ సర్జరీ వేరిన్ దే హ్యావ్ టు రిమూవ్ ద ఓవరీస్, అలాంటి సర్జరీస్ చేసుకోవాల్సిన అవసరం పడితేనే ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక ఆప్షన్గా చెప్పేవాళ్ళు. ఎస్, ఇంతకు ముందు. ఇప్పుడు అందరూ చేసుకోవచ్చా? Now, yes, women who want to postpone their marriage or women who want to postpone childbearing, ఇలాంటి వాళ్ళు కూడా వీఆర్ గివింగ్ దెమ్ అన్ ఆప్షన్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్ నౌ. అండ్ అంత ఎక్కువగా వస్తున్నారని చెప్పను కానీ అట్లీస్ట్ దే నో ఓకే ఇది ఒక ఆప్షన్ ఉంది నాకు అనేది అయితే అందరికీ అవగాహన అయితే ఉంది. కానీ పెయిన్ఫుల్ అండి ఎగ్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఫ్రీజ్ చేసే ప్రాసెస్? నో, ఐవీఎఫ్ ప్రాసెస్లో ఏది పెయిన్ఫుల్ కాదు. అంటే చాలా మంది ఇంజెక్షన్స్ తీసుకొని చాలా పెయిన్ వస్తుంది అది ఇది అంటారు. బట్ ఇట్ డిపెండ్స్. ఈ పెయిన్ అనేది పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు నా క్లినిక్లో ఐ డోంట్ గివ్ ఇంజెక్షన్స్. రైట్. ఇట్స్ ఓన్లీ టాబ్లెట్స్ ఐ పుట్ దెమ్ ఆన్. అసలు వాళ్ళకి ఇంజెక్షన్స్ ఎక్కడో 10 మందిలో ఒక్కరికి పెడతాను నేను. సో ఇట్ ఈస్ డిఫరెంట్. ఎవ్రీ ప్రాక్టీషనర్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ వే ఆఫ్ ట్రీటింగ్ పేషెంట్స్. సో ఈ ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కలాగా ఉంటుంది ఐవీఎఫ్లో. అండ్ ఎగ్ ఫ్రీజింగ్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా అసలు ఫస్ట్ ఎగ్ ఫ్రీజింగ్ ఇప్పుడు ఎవరు ఆప్ట్ చేసుకోవచ్చో చెప్తాను. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు
ఎగ్ ఫ్రీజింగ్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అంటాను నేను. అంటే ఆఫ్టర్ దేర్ 37 ఆర్ 38 అప్పుడు ఫ్రీజ్ చేసుకొని ఆ ఎగ్ ఒక ఎంబ్రియో అవుతుందా గ్యారంటీ లేదు. రైట్. సో వీ డిస్కస్ బట్ ఇన్ ద ఎండ్ ఇట్స్ ద పేషెంట్ చాయిస్. వాళ్ళకి కొంతమందికి అనిపిస్తుంది ఏమో అయ్యే ఛాన్స్ ఉంటుందేమో, ఇదైనా లేకపోతే నాకు తర్వాత రిగ్రెట్ ఉండకూడదు కదా అని అనుకుంటారు. సో వీ లీవ్ ఇట్ టు ద పేషెంట్. బట్ యాజ్ అ ఫిజిషియన్ ఎవ్రీ వన్ హ్యాస్ టు కౌన్సిల్ ఆర్ ఎడ్యుకేట్ ద ఉమెన్ హూ కమ్ ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ ద ప్రోస్ అండ్ కాన్స్. ఎగ్ ఫ్రీజింగ్ చేయగానే పక్క అందులో నుంచి ఒక ఎంబ్రియో వస్తుంది, అదే ఎగ్తో నేను ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకోవడం ఈజ్ నాట్ కరెక్ట్. బికాస్ ఇట్ ఈస్ నాట్ 100%. నేను అసలు అష్యూరెన్సే ఇవ్వను 100%. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే అదే ఎగ్తో నువ్వు కన్సీవ్ అవుతావు అని చెప్పను. నాకే తెలియదు ఆ ఎగ్ ఎలా ఒక ఎంబ్రియో అవుతుందా లేదా అని. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ దే గోయింగ్ ఏ హెడ్ వెన్ దే డిసైడెడ్ ఓకే నేను వెళ్ళాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్లో ఏంటి అంటే సేమ్ ఐవీఎఫ్ లాగే ఉంటుంది ప్రాసెస్. కాకపోతే వీ గివ్ దెమ్ హార్మోనల్ ఇంజెక్షన్స్. ఇప్పుడు బాడీలో ఏంటి ఒక ఎగ్ పెరగడానికి హార్మోన్ లెవెల్ పెరుగుతుంది అనమాట. సో నాకు ఒకటి కాదు ఆ మంత్లో నేను చూసే ఎగ్స్ అన్నీ పెరగాలి. సపోజ్ నేను 10 చూస్తాను సెకండ్ డే ఆఫ్ పీరియడ్, నాకు ఆ 10 పెరగాలంటే నేను హార్మోన్ లెవెల్ని పెంచాలి అంటే ఇంజెక్షన్స్ ఇవ్వాలి. సో ఆ ఇంజెక్షన్స్ అనేవి 10 days ఇస్తాం, ఆన్ అన్ యావరేజ్ 10 days. ఇట్ కెన్ గో అప్ టు 12-13 days ఆల్సో. ఇచ్చి ఎగ్ రిట్రీవల్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ పెయిన్ఫుల్ ప్రొసీజర్. మైల్డ్గా అనెస్థీషియా ఇచ్చి త్రూ అ నీడిల్ వీ టేక్ ఆల్ ద ఫ్లూయిడ్ అవుట్. అప్పుడు ఆ వచ్చిన ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తాం. ఓకే. దట్ ఈస్ వీఆర్ అరెస్టింగ్ దట్ యాక్టివిటీ ఎట్ సర్టన్ టెంపరేచర్. సో అంటే ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ఉండడం అనేది ఇండియా లాంటి దేశంలో అండ్ ఇన్ని సెంటిమెంట్స్ కూడిన కంట్రీ మంది కల్చర్. సో ఇట్స్ యాక్చువల్లీ ఫ్యాసినేటింగ్ సైంటిఫిక్గా చూస్తే కనుక. సో బట్ ఓవరాల్ ఐ ఫీల్ దట్ ఇప్పుడు అంటే ద చాయిస్ టు హ్యావ్ కిడ్స్ అండ్ అది జరగకపోవడం, ఇంత హెల్ప్ టెక్నాలజీ వచ్చేసింది. సో పేరెంట్స్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి ఫెలిసిటీ తరఫున డాక్టర్ అఖిలా రెడ్డి వాట్ వుడ్ యూ లైక్ టు సే, ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ? ఫస్ట్ థింగ్ ఎవరైనా ఇఫ్ దే స్టార్టెడ్ అంటే దే ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, దే డిసైడెడ్ టు హ్యావ్ కిడ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, ఫస్ట్ బీ అంటే ఫిజికల్గా మంచి బీ ఇన్ అ హ్యాపీ రిలేషన్షిప్. ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ చూసుకోండి, స్ట్రెస్ లేని లైఫ్ స్టైల్ ఒకటి క్రియేట్ చేసుకోండి, ప్రాపర్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. ఇమీడియట్గా డోంట్ సీక్ మెడికల్ హెల్ప్. అంటే అంటిల్ అండ్ అన్లెస్ యూ నో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది అంటే అది వేరే విషయం. బట్ వెన్ యూ నో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, మీకు తెలిసినంత వరకు యూ ఫీల్ ఎవ్రీథింగ్ ఈస్ నార్మల్, ఫస్ట్ ప్యానిక్ అయిపోతారు అవుతుందా లేదా అవుతుందా లేదా. ఆ నేచర్కి కొంచెం టైం ఇచ్చి అప్పుడు అవ్వట్లేదు అంటే ఇంకేదన్నా ఇన్హిబిషన్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే దెన్ సీక్ మెడికల్ హెల్ప్ అంటాను. బికాస్ వచ్చిన ప్రతి ఒక్కరికి వీ డోంట్ బొంబార్డ్ దెమ్ విత్ టూ మెనీ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ టాబ్లెట్స్. కొంతమందికి జస్ట్ రీఅష్యూరెన్స్తోనే దే కన్సీవ్. సో అలా ఏమన్నా ఇన్హిబిషన్స్ ఉండి డౌట్స్ ఏమన్నా ఉంటే దే హ్యావ్ టు సీక్ మెడికల్ హెల్ప్. బట్ ఈ రోజుల్లో చాలా ప్యానిక్ అయిపోతారు. అంటే ఇప్పుడు మేము ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్తే డబ్బులు ఎక్కువ అవుతాయి, టూ మెనీ ఇన్హిబిషన్స్. సో అలా కాకుండా ఫస్ట్ మీ చుట్టుపక్కల మీ లైఫ్ స్టైల్ ఇవన్నీ చూసుకుని ఇఫ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ దెన్ ఎస్ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్ అంటాను. యా, చాలా ఎన్ని ఫ్యాక్టర్స్ కలిస్తే ఒక బిడ్డని కన్సీవ్ అవుతారు పేరెంట్స్ అని ఇవాళ డీటెయిల్డ్గా తెలుసుకోవడం ఇట్స్ అ వెరీ ఎన్లైటనింగ్ ఎక్సర్సైజ్ ఫర్ అస్ అండి. చాలా మాకు నిజంగా కళ్ళు తెరుచుకున్నాము, ఎంత సృష్టిలోని అద్భుతాన్ని ఇంకోసారి తెలుసుకున్నాం ఇవాళ. సో డాక్టర్ అఖిల, మొత్తానికి ఎంతమంది కపుల్స్కి మీరు కౌన్సిలింగ్ ఇచ్చుంటారు ఈ 3 years జర్నీలో? అండ్ బహుశా చాలా మంది బేబీస్ మీ వల్ల ప్రపంచంలోకి వచ్చుంటారు, ఒక కౌంట్? సుమారుగా మేబీ బేబీస్ అయితే ఐ హ్యావ్ రఫ్ కౌంట్, మోర్ దెన్ 350 బేబీస్ అయితే ఉన్నారు. యా, ఇంతమంది కపుల్స్ అంటే కొంచెం. వాళ్ళందరూ టచ్లో ఉంటారా? దే కీప్ షేరింగ్ దేర్ పిక్చర్స్. ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే ఎత్తుకొని వస్తారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఐ డోంట్ ప్రాక్టీస్ ఆబ్స్, నేనే డెలివరీ చేస్తే అది వేరేలా ఉంటుంది. బట్ ఐ సెండ్ దెమ్ అవే ఆఫ్టర్ 4 months పంపించేస్తాను. స్టేబుల్ ప్రెగ్నెన్సీ అన్నాక ఆఫ్టర్ బర్త్ కొందరు 8 months అలా తీసుకొని వస్తారు. ఐ ఫీల్ సో హ్యాపీ. సో మీరే వాళ్ళ జీవితంలో సంతాన లక్ష్మి అయితే. ఈ మధ్య అదే అంటున్నారు. అంతే కదా. యా, బట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆన్ యువర్ వెరీ సక్సెస్ఫుల్ జర్నీ అండి. అండ్ థ్యాంక్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ ఎంతో మంది జీవితాలకి మీరు మీ టెక్నాలజీతో మీ ఎక్స్పర్టీస్తో మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. యూ సో And మచ్. మళ్ళీ ఈసారి తప్పకుండా మీతో ఇంకా డీటెయిల్డ్గా
స్పెసిఫిక్ ప్రాసెసెస్ ఆఫ్ ది ఫర్టిలైజేషన్ ఆఫ్ ది వాట్ ఎవర్ ది ఎంబ్రియో వీటి గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. సో విల్ ఇన్వైట్ యూ అగైన్, మళ్ళీ రావాలి మీరు. థ్యాంక్ యూ సో తప్పకుండా. మచ్ అండి Thank you అఖిల అండి. గారు. Thank you. నమస్కారం.